బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారికి స్వర్ణమాల పత్రి మేడంకు ఆత్మవందనములు. సెషన్లో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్. శ్రీ సాయి సచ్చరితము 29వ అధ్యాయము. మద్రాస్ భజన సమాజం. శ్రీ సాయి సచ్చరితము 29వ అధ్యాయము. మద్రాస్ భజన సమాజము. తెండూల్కర్ అంటే తండ్రి కొడుకులు. 3 డాక్టర్ కెప్టెన్ హాటే. 4 వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలు ఉన్నవి. మద్రాస్ భజన సమాజం 1916వ సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరెను. అందులోనొక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు నుండిరి. వారి పేర్లు తెలియవు. మార్గ మధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అనునొక గొప్ప యోగీశ్వరుడున్నారని, వారు పరబ్రహ్మ స్వరూపులనియు ప్రశాంతులనియు ఉదార స్వభావులనియు భక్తులకు ప్రతిరోజు ద్రవ్యం పంచిపెట్టెదరనియు విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిది. ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తకొండాజీ కూతురు 3 ఏండ్ల ఆమనికి ₹1, ₹2 నుంచి ₹5 వరకు, కొందరికి జమాలికి ₹6, ఆమని తల్లికి ₹10 మొదలుకొని ₹20 వరకు, కొందరు భక్తులకు ₹50 వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యం నాశించుచుండిరి. వారిలో 3 పేరాస కలవారు. యజమానురాలు మాత్రమట్టి స్వభావం కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కళ్ళ నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితినెను. ఆమె అమాయక అగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవమనెను. ఆమె ఆక్షేపణకు కోపగించుకోలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచునే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనబడెను. అతడొక పెద్ద పట్టణంలో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా నతడిట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా నిచ్చట నిలిచియుండగా ఈ ఆపద నాపై బడనేలా? బాబా ఇట్లనెను.
నీవు చేసిన కర్మ ఫలితంను నీవే అనుభవించవలెను. అతడిట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చేయలేదు. బాబా ఇటులనెను, ఈ జన్మలో కాకున్నా గత జన్మలోనేమైనా పాపం చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలోనేమైనా పాపం చేసి యున్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దానం చేయరాదు. బాబా నీకట్టి విశ్వాసం గలదా అని అడుగగా అతడు కలదు అనెను. బాబా ఇప్పుడు కళ్ళు మూయమనెను. అతడు కళ్ళు మూసి తెరిచినంతలో ఏదో కింద పడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసు వారు రక్తం కారుచూ పడిపోయియుండిరి. తాను బంధ విముక్తుడయ్యుండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇటులా విన్నవించెను, నీవు తప్ప రక్షించు వారెవ్వరును లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వాని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కనులు తెరుచునంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్లు బాబా పక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకేమైనా భేదం కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను, కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపంతో నీవు మమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటివనుకొనెడు వాడను. బాబా నీ మనసులో మమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మననెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదు, నీవు మొహరమప్పుడు పూజ చేయుట లేదు, మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కార్డ్బీ బి లేదా పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడామెను మీరు శాంతింపజేయుట లేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింక ఏమి కావలెనని అడిగెను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడుమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాస స్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడగనే రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనబడుచున్నారు. మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడనంచున్నావా? నాతో పరిగెత్తి చూడు మనచు పరిగిడ మొదలెడను. అతడు కూడా వెంబడించెను. ఆ దూరిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనం గురించి తీవ్రంగా నాలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనముననుద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమికూడి ఉండగా అతనికి బాబా ₹2 విలువగల మిఠాయిని ₹2 నగదునిచ్చి ఆశీర్వదించెను. అతనిని మరి కొన్ని రోజులుండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికచట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అది బాబా ఆశీర్వాదము. ఆ తర్వాత ఆ భజన సమాజమునకెంతో ఆ భజన సమాజమునకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు.
అందరూ క్షేమంగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందం గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలోనొకటి చూపుటకి లీల యొక్క ఉదాహరణము. ఇప్పటికీ నిత్య మార్గములను బాబా అవలంబించుచున్నాడు. తేండూల్కర్ కుటుంబం. బాంద్రాలో తేండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబం వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తేండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలను మరాఠీ గ్రంథంను 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలన్నీయు వర్ణింపబడెను. బాబా అందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబు తెండేల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవలు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకములు చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఈ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెనని, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను, నా అందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రముల పలుకులొక పక్కకు త్రోసి తన పాఠములు తను చదువుకొనుమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమనము. నిరుత్సాహం చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను. కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొననిష్టపడలేదు. కానీ పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయనని, నోటి పరీక్షకు రావాలని పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడయ్యెను. గ్రహములు వ్యతిరేకంగానున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచును. మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీయు తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెననుకొనెను. లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుటకు నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగం చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలెనన్నది ఆలోచించుచుండిరి. అతను వేతనము నెలకు రూ. 150. పింఛన్ అందులో సగము రూ. 75. కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయంనకు 15 రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి రూ. 100 పింఛనిచ్చినా బాగుండుననుకొందును.
అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నన్నేల అడిగెదవు? మేము నిన్నే విశ్వసించియున్నాము. బాబా 100 రూపాయలనినా అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. మూడవది, కెప్టెన్ హాటే. కెప్టెన్ హాటే బీకానేరులో నుండెడివాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణమును బాబా అర్పించుచుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నం అనుకొనెను. ఈ వస్తువులన్నీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొని కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడి నుండి 12 రూపాయలు మనియార్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలెనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపం పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనం చేయునప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూర తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న వాటే సంతోషంకంతు లేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి నించవలెనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ ఎసొంగెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వేలుతో పైకి ఎగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లా నేను దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదంతో కూడా ఇచ్చివేయు. నాకేం అక్కర్లేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండు మనము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి గలిగజేయునని గ్రహించెను. మనపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చెనని సంతసించెను. వామన్ నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినెదరుగాక. వామన్ నార్వేకర్ అతడు బాబాని మిక్కిలి ప్రేమించేవాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులు, ఇంకొక పక్క భక్తాంజనేయుడు గలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊదీ ప్రసాదం తనకివ్వవలెనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకునెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశం తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీని నేల అతనికి ఇవ్వవలెను. దీనిని మనమే ఉంచుకుందాము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికిచ్చేదను. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను,
ఆ నాణెము విలువ రూ. 25 కంటే ఎంతో ఎక్కువ. శ్యామా, ఈ రూపాయిని తీసుకొనుము. మన కోశంలో దీనినుంచుము. దీనిని నీ పూజా మందిరంలో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకు మార్గమునవలంబించిరో అడుగుటకు అడుగుట ఎవరికి ధైర్యం చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. శ్రీ సాయినాథాయ నమః. 29వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.